ఈరోజు దేవుని వాగ్దానం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఉపవాసముండి ఆ సంగతిని బట్టి దేవుని వేడుకున్నప్పుడు ఆయన మనవి అంగీకరించే దేవుడు. ప్రతి పరిస్థితిలో కూడా ఎటు తోచని పరిస్థితిలో ఉపవాసంతో దేవుని శక్తిని పొందుకున్నట్లయితే తప్పక దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఉపవాసంలో ఉన్న ఆ శక్తిని గ్రహించి, ఉపవాసంలో ఉన్న దేవుని శక్తిని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మీకున్న ప్రతి పరిస్థితిని దేవునికి తెలియజేస్తూ ముందుకు సాగినట్లయితే ఆయన మీ జీవితంలో మీ మనవిని అంగీకరించి మీ మనవులకు ప్రతిఫలము దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదైన దేవా, ఉపవాసము ద్వారా మీరు చేసే అద్భుత కార్యాలు ఎంతో గొప్పవి నాయన. ఉపవాసము ద్వారా మిమ్మల్ని వేడుకున్న ద్వారా మనవి అంగీకరించి అద్భుతాలు చేసే దేవా, ప్రతి ఒక్కరి జీవితంలో వారి యొక్క ప్రతి సమస్యలు తొలగించి వారి మనవులు అంగీకరించి మేళ్ళ చేత నింపి స్వస్థపరచి బాగు చేసి ఆశీర్వదించి బలపరచగలరని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఉపవాసముండి ఆ సంగతిని బట్టి దేవుని వేడుకున్నప్పుడు ఆయన మనవి అంగీకరించే దేవుడు. ప్రతి పరిస్థితిలో కూడా ఎటు తోచని పరిస్థితిలో ఉపవాసంతో దేవుని శక్తిని పొందుకున్నట్లయితే తప్పక దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి ఉపవాసంలో ఉన్న ఆ శక్తిని గ్రహించి, ఉపవాసంలో ఉన్న దేవుని శక్తిని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మీకున్న ప్రతి పరిస్థితిని దేవునికి తెలియజేస్తూ ముందుకు సాగినట్లయితే ఆయన మీ జీవితంలో మీ మనవిని అంగీకరించి మీ మనవులకు ప్రతిఫలము దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదైన దేవా,